గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనం కొరిలేషన్ అనేటటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. కొరిలేషన్, వాట్ ఈజ్ మెంట్ బై కొరిలేషన్? కొరిలేషన్ అంటే ఏంటి? తెలుగులో దీన్ని సహసంబంధము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ సహసంబంధం అనేదాన్ని మనం అర్థం ఏంటి అనేది చూసుకుంటే, ఏదైనా ఒక అంశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని వేరొక అంశం యొక్క సహాయంతో కానీ మనం సాల్వ్ చేసుకోగలిగితే ఆ రెండు అంశాల మధ్య సహసంబంధం ఉంది అని బ్రాడ్ఫోర్డ్ నిర్వచనం ప్రకారం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే లాంగ్వేజ్ అనేది మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కోసం ఉపయోగిస్తాం. అది తెలుగు భాష లేకపోతే ఇంగ్లీషా అనేది తర్వాత విషయం. కానీ ఏదైనా మనం టీచ్ చేయాలి అంటే కంపల్సరీ అక్కడ లాంగ్వేజ్ హెల్ప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు భాషలు, ఈ లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజెస్ సంబంధించిన అంశాల మధ్య మనం కొరిలేషన్ ఉంది అని చెప్పొచ్చు. అలా మన గణితానికి వచ్చినట్లయితే ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎక్కడెక్కడ ఏ అంశాలతోటి సంబంధాన్ని కలిగి ఉంది అన్నప్పుడు పర్టికులర్గా 2 టైప్స్ ఆఫ్ కొరిలేషన్ చెప్పొచ్చు. అది ఇంటర్నల్ కొరిలేషన్, సెకండ్ వన్ ఎక్స్టర్నల్ కొరిలేషన్. ఇక్కడ ఇంటర్నల్ కొరిలేషన్ అంటే మ్యాథ్స్లోనే ఉన్నటువంటి ఆ కొరిలేషన్ని గణితంలో డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య ఉండేటువంటి కొరిలేషన్ మనం ఇంటర్నల్ కొరిలేషన్ గాను, మ్యాథ్స్ తోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఉన్నటువంటి కొరిలేషన్ని ఎక్స్టర్నల్ కొరిలేషన్ గాను చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ కొరిలేషన్ అగైన్ 2 టైప్స్ అన్నమాట. అది ఫస్ట్ వన్ కొరిలేషన్ బిట్వీన్ సేమ్ బ్రాంచెస్, కొరిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ బ్రాంచెస్. మనం మ్యాథ్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేది గమనిస్తాం. అయితే అందులో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీస్ దృష్ట్యా మ్యాథ్స్లో ఉండేటువంటి బ్రాంచెస్ని మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్గా చెప్పడం జరుగుతుంది: అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ. ఇందులో అర్థమెటిక్ అంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్లోనే మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అలా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం ఆ బ్రాంచెస్లో ఉన్నటువంటి వేరొక కాన్సెప్ట్స్ యొక్క నాలెడ్జ్ కానీ యూజ్ అయితే దాన్ని మనం సేమ్ టైప్ ఆఫ్ కొరిలేషన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ చూసుకుంటే అందులో మనం ఎడిషన్స్ అనేవి, మల్టిప్లికేషన్స్ నేర్చుకోవడానికి, సబ్స్ట్రాక్షన్స్ అనేవి, డివిజన్స్ నేర్చుకోవడానికి, అలాగే ఫ్రాక్షన్స్ అనేవి, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ లాస్ సమ్స్, అలాగే పర్సంటేజ్ సమ్స్ ఇలాంటివి నేర్చుకోవడానికి, ఇలా ఒక్కొక్క టాపిక్ నేర్చుకునే క్రమంలో వేరొక టాపిక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో ఇలా అర్థమెటిక్లో ఒక టాపిక్ నేర్చుకోవడం కోసం వేరొక టాపిక్ యొక్క హెల్ప్ తీసుకుంటే స్టూడెంట్స్కి కూడా ఆ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో చూసుకుంటే అందులో ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి లీనియర్ ఈక్వేషన్స్, అన్నోన్ వేరియబుల్స్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా, అలాగే a+b² టైప్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా ఒకదాన్నొకటి నేర్చుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే థర్డ్ వన్ జియోమెట్రీ కానీ మనం చూసుకుంటే అందులో ఉన్నటువంటి బిందువు, అలాగే లైన్, అలాగే ప్లేన్ తలము, అలాగే యాంగిల్, రే, ఇలాంటి టాపిక్స్ వాటి బేస్ చేసుకుని 2D అలాగే 3Dకి సంబంధించినటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ సంబంధించినటువంటి ఏరియాస్, వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక్కొక్క దాని యొక్క నాలెడ్జ్ మరొక దానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా అదే బ్రాంచ్లో, సేమ్ బ్రాంచ్లో డిఫరెంట్ టాపిక్స్ అనేవి నేర్చుకోవడం కోసం ఆయా టాపిక్స్ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడితే అక్కడ మనం ఒకే బ్రాంచ్లో 2 అంశాల మధ్య సంబంధంగా చెప్పొచ్చు అనమాట. అలాగే డిఫరెంట్ బ్రాంచెస్ కానీ మనం గమనించినట్లయితే
ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా అర్థమెటిక్, ఆల్జీబ్రా అలాగే జామెట్రీలో ఉండేటువంటి టాపిక్స్ నేర్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రాలో టాపిక్స్ ఈక్వేషన్స్ నేర్పే క్రమంలో ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు వాటికి సంబంధించి అర్థమెటిక్ యొక్క నాలెడ్జ్ని తీసుకోవడం. అంటే ఈ ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్స్ చేసే క్రమంలో ఎల్సిఎంలు, హెచ్సిఎఫ్లు కట్టడం లేదా ఫ్రాక్షన్స్ ఇలాంటివి లేకుండా మన ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్లో కొన్ని సమ్స్ అనేవి చేయటం కుదరదు. అలాగే ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అనేది మనకి ఈ లీనియర్ ఈక్వేషన్, జామెట్రికల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అవి చేయటం ద్వారా, అంటే జామెట్రీని హెల్ప్ తీసుకోవడం, అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా సొల్యూషన్స్ యొక్క ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం అనలైటికల్ జామెట్రీగా వన్ ఆఫ్ ద బ్రాంచ్గా చెప్పుకుంటామని కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుని ఉన్నాం. ఇలా మనకి గమనించినట్లయితే ఒక బ్రాంచ్లో ఉన్న టాపిక్స్ నేర్చుకోవడానికి వేరొక బ్రాంచ్లో ఉన్న టాపిక్స్ అనేవి వాటి యొక్క నాలెడ్జ్ అనేది మనకి ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అది కొరిలేషన్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్స్టర్నల్ కొరిలేషన్కి సంబంధించి చూసుకుంటే మ్యాథ్స్ యొక్క నాలెడ్జ్ అనేది వేరే సబ్జెక్టుల యొక్క నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం కానీ ఉపయోగపడితే దాన్ని ఎక్స్టర్నల్ కొరిలేషన్గా చెప్పొచ్చు అనమాట. ఇందులో చూసుకుంటే మ్యాథ్స్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఉన్నటువంటి కొరిలేషన్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, అలాగే ఇంకొకటి మ్యాథ్స్ డైలీ లైఫ్లో ఉండేటటువంటి కొరిలేషన్. ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది చూసుకుంటే సింపుల్గా లాంగ్వేజ్, సైన్స్ అలాగే సోషల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సైన్స్ ఫస్ట్ వన్ చూసుకుందాం. సైన్స్ అనేటప్పటికీ మ్యాథమెటికల్గా సైన్స్లో మళ్ళీ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జువాలజీ లేదా బయాలజీగా చెప్పుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఉండేటువంటి ఏ టాపిక్ అయినా సరే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లేకుండా మనం నేర్చుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ఫిజిక్స్ సంబంధించినటువంటి వేగము, కాలము లేదా ఉష్ణము, అదే హీట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం వీటికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి, అలాగే వాటికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. డైనమిక్స్లో కానీ చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం మ్యాథమెటికల్గానే ప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్గా ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మ్యాథ్స్ యొక్క నాలెడ్జ్ లేకపోతే ఫిజిక్స్ నేర్చుకోవడం అనేది కష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ని ఈక్వలైజ్ చేయటం, అలాగే వీటికి సంబంధించి ఏ ఏ కాంపౌండ్స్ ఏ రేషియోలో తయారు చేయవలసి ఉంటుంది అనేది, అలాగే వీటికి సంబంధించినటువంటి మొలారిటీ, పీరియాడిక్ టేబుల్, మొలాలిటీ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ టెర్మినాలజీ అవి లేకుండా, అలాగా కెమికల్స్ అనేవి సరైనటువంటి రేషియోస్లో కలపకపోతే ఆ కెమికల్స్ అనేవి లేదా వాటి మధ్య ఉండేటువంటి రియాక్షన్స్ అనేవి కూడా కరెక్ట్గా జరగవు. సో ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే కెమిస్ట్రీకి సంబంధించి కూడా వితౌట్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ కెమిస్ట్రీ కూడా కొంచెం కష్టమనే చెప్పొచ్చు. అలాగే మ్యాథ్స్ అండ్ బయాలజీ. సో బయాలజీలో మనం మ్యాథ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం జనరల్గా అనుకోవచ్చు, కానీ బయాలజీలో కూడా మనం కొన్ని టాపిక్స్ చెప్పేటప్పుడు కంపల్సరీ మ్యాథమెటికల్గా చెప్పడం జరుగుతుంది. బీట్స్ పర్ మినిట్ ఫర్ హార్ట్ బీట్స్ చెప్పడంలో కానీ, లేదా మనిషి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు, మనిషి ఎంత ఎత్తు ఉంటే ఎంత బరువు ఉండాలి, లేదా శరీర ఉష్ణోగ్రత ఎంత, లేదా బ్యాలెన్స్డ్ డైట్ అనేటప్పటికీ ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, లేదా మనకు సంబంధించి బాడీలో హార్ట్కి బ్లడ్ పంపింగ్ ఏ విధంగా ఎంత ఉండాలి,
ఇలా ప్రతిదీ కూడా కూడా పరిమాణము అంటే క్వాంటిటీ చెప్పుకునేదంతా కూడా మనం మ్యాథ్స్ సంబంధించినటువంటి టాపిక్స్గానే మనం చెప్పొచ్చు అనమాట. ఇలా మ్యాథ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి సైబర్నైటిక్స్, బయోమ్యాథమెటిక్స్ అనేటటువంటి కొత్త బ్రాంచెస్ కూడా బయాలజీలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే సోషల్. ఈ సోషల్లో మనం పర్టికులర్గా 4 బ్రాంచెస్ చెప్పుకోవడం జరుగుతుంది. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. సో జాగ్రఫీకి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ టర్మ్స్ని బేస్ చేసుకుని సైంటిఫిక్గా చేసేటటువంటి భూగోళ అధ్యయనాన్ని అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అనేదాన్ని మనం జాగ్రఫీగా చెప్పొచ్చు అనమాట. అంటే ఈ జాగ్రఫీలో మనం వేటి గురించి చెప్తాము అనేటప్పటికీ ఎర్త్ యొక్క ఏరియా ఎంత, లేదా టెంపరేచర్ సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి లైన్స్ గీయటం కానీ అంటే రేఖాచిత్రాలు గీయటం కానీ, లేదా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మధ్య వాటి భూమధ్య రేఖలు, అలాగే ఈక్విడార్, వీటి ఆధారంగా మనకి ఎప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఏ టైప్ ఆఫ్ సీజన్స్ ఏర్పడతాయని కానీ, లేదా ఎక్లిప్స్లో సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్ సంబంధించినటువంటి క్యాల్కులస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ టెర్మినాలజీగానే మనం చెప్పచ్చు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్యభట్టీయం బుక్లో కూడా ఉందని మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హిస్టరీకి కానీ మనం చూసుకున్నట్లయితే హిస్టరీలో హిస్టరీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే ఇది ఫలానా కాలం నాటికి వీరు చెందినవారు, లేదా ఫలానా రాజ్యం ఈ సంవత్సరం నుంచి ఈ కాలం వరకు మధ్యకాలంలో బాగా డెవలప్ అయ్యింది, లేదా ఈ రాజ్యాలకు సంబంధించి ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇన్ని అక్షయన్ల సైన్యం ఉండేది. ఇలాగా ప్రతిదీ కూడా హిస్టరీ చెప్పాము అంటే మ్యాథమెటికల్ టెర్మినాలజీ యూజ్ చేయకుండా హిస్టరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం కష్టం. అలాగే నెక్స్ట్ సివిక్స్ సంబంధించి చూసుకుంటే సివిక్స్ అనేటప్పటికీ మనకి పౌరశాస్త్రం, పరిపాలనకు సంబంధించింది అన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడే విధానం, ఎంతమంది ఒక రాజ్యానికి సంబంధించి ఎమ్మెల్యే అలాగే ఎంపీలు అంటే ఓటర్లు, ఎంతమంది నియోజకవర్గం సంబంధించి ఓటర్లు ఉంటే ఎన్ని సీట్లు, లేదా లోక్సభ సభ్యులు ఎంతమంది, లేదా వీళ్ళకి సంబంధించిన పదవీ కాలాలు ఎంత, వీళ్ళకు ఉండాల్సిన వయసు ఎంత, అర్హతగా, ఇవన్నీ కూడా మనకి, అలాగే ఓట్ల లెక్కింపు, ఇవన్నీ కూడా కౌంటింగ్ మెయిన్ అనేది చూసుకుంటే మనకు అక్కడ ప్రతి చోట కూడా మ్యాథ్స్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు ఏ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది, అక్కడ కూడా మనం మ్యాథ్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ సోషల్లోనే ఇంకొక బ్రాంచ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది చూసుకుంటే అది కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్. ఇది కూడా ఎందుకు అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి నేషనల్ డెవలప్మెంట్ అనేటప్పుడు చూసుకుంటే దానికి సంబంధించినటువంటి 5 years ప్లాన్ సంబంధించి కానీ, పాపులేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఈ మాల్దస్ పాపులేషన్ థియరీకి సంబంధించినటువంటివి కానీ, అవి చెప్పేటప్పుడు వారు ఏం చెప్తారు, మాల్దస్ పాపులేషన్ థియరీలో కూడా చెప్పేటటువంటిది మ్యాథ్స్ టెక్నాలజీని యూజ్ చేసుకునే చెప్పడం జరిగింది. ప్రొడక్ట్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో పెరుగుతుంటే పాపులేషన్ అనేది జియోమెట్రికల్ ప్రోగ్రెషన్స్లో పెరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే డిమాండ్ అండ్ సప్లై యొక్క రేషియో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ నుంచి గ్రహించినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. ఇవి మాత్రమే కాదు, మనకి బ్యాంకింగ్ అనేది ఆర్థిక రంగానికి సంబంధించిందే. అలా చూసుకుంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అలాగే వ్యాపార విధానాలు కానీ, ఇవన్నీ కూడా, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ కానీ, ఇవన్నీ కూడా మనం బేసిస్ ఆఫ్ మ్యాథమెటికల్ టాపిక్స్ కానీ మనం చెప్పొచ్చు అనమాట. వీటి ఆధారంగానే ఈ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన థియరీస్ అన్నింటినీ కూడా మన మ్యాథ్స్ భాషలో తెలుపుతూ ఎకనామెట్రిక్స్ అనేటువంటి కొత్త బ్రాంచ్ కూడా ఏర్పడిందంటే ఈ ఎకనామిక్స్ అలాగే మ్యాథ్స్ మధ్య కొరిలేషన్ మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మరొకటి సబ్జెక్ట్
లాంగ్వేజెస్ భాషలు, లాంగ్వేజెస్ అనేటప్పటికీ అది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఆ ప్రాంతీయ భాషలు ఏమైనా కావచ్చు. అయితే మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్ నేర్చుకునే క్రమంలో ఆ లాంగ్వేజ్ అనేది మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, అందులో క్రియేట్ అయినటువంటి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ, మ్యాథమెటిషియన్స్ ఇలాంటి చరిత్రకారుల గురించి తెలుసుకోవడానికి కానీ, వీటన్నింటికి కూడా వితౌట్ లాంగ్వేజ్ మనం ఎక్స్ప్రెస్ చేయటం అనేది కష్టం. కాబట్టి మనం కమ్యూనికేట్ చేయాలి అంటే, టీచ్ చేయాలంటే లాంగ్వేజెస్ అనేవి మ్యాథ్స్లో ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఆ లాంగ్వేజెస్లో కూడా గ్రామటికల్గా మనం చూసుకున్నప్పుడు ఆ గ్రామర్ రూల్స్ అనేవి మ్యాథమెటికల్ యొక్క హెల్ప్స్ తోటే వచ్చాయని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాణిని రాసినటువంటి వ్యాకరణంలో ఛందస్సుకు సంబంధించినటువంటి గణాలు, గణ విభజనలు, మనం చెప్పుకునే ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం ఇలాంటి వాటికన్నింటికి కూడా ఎన్ని గణాలు ఉంటాయి, ఎన్నో అక్షరం యతి అవుతుంది, ప్రాస నియమం ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ యూజింగ్ తోటే చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే వ్యాకరణం అనేది గణిత శాస్త్రం ఆధారంగానే ఏర్పాటు చేయబడినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. అలాగే మరొక అంశం చూసుకుంటే డ్రాయింగ్. డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ చూసుకుంటే డ్రాయింగ్ నాలెడ్జ్ లేకుండా మనకి మ్యాథ్స్ టీచర్ ఈ కంపల్సరీ జామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా బోధించలేరనమాట. ఎందుకంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ సంబంధించి 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ సంబంధించినటువంటి అంశాలని చాలా ఈజీగా మనకి స్టూడెంట్స్కి అర్థమయ్యేలా బోర్డు మీద వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆ లైన్స్ని పట్టి గీసినట్టుగా కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో చాలా ఫాస్ట్గా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి మినిమం బేసిక్స్ ఆఫ్ డ్రాయింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ప్రతి మ్యాథ్స్ టీచర్కి అవసరం అవుతుందన్నమాట. అలా తనకున్నటువంటి స్కిల్ని స్టూడెంట్స్లో కూడా ప్రాక్టీస్ చేయించడం ద్వారా స్టూడెంట్స్కి కూడా మ్యాథమెటికల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రాయింగ్ రూపంలో ఎలా వేయచ్చు ఏంటనేది టీచర్ ట్రైనింగ్ అనేది ఇవ్వగలరు. అలాగే నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్, చిత్రకళలు, చేతి పనులు సో హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ బోధించే క్రమంలో వాటికి సంబంధించినటువంటి టీఎల్ఎమ్స్ అనేవి అన్నీ కొనాలంటే చాలా కష్టం. సో ఆ టాపిక్స్ నేర్పడం కోసం అవసరమైనటువంటి టీఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ తోటి స్టూడెంట్స్ చక్కగా చేసేలాగా మనం తర్ఫీదుని ఇవ్వడమే ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అలాగే మ్యాథమెటిక్స్ మధ్య ఉన్నటువంటి కొరిలేషన్గా మనం చెప్పవచ్చు. అలాగే మ్యాథ్స్ సంబంధించి ఇంకొక సబ్జెక్ట్ అనేటప్పటికీ ఆర్ట్స్, కళలు. అఫ్ కోర్స్ డ్రాయింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్. అంతేకాకుండా మ్యూజిక్ అవి నేర్చుకోవడంలో కానీ మనకి మ్యూజిక్ సంబంధించి ఏమైతే స్వరాలని లేదా కృతులని చెప్పడం జరుగుతుందో అవన్నీ కూడా మ్యాథమెటికల్ టెర్మినాలజీలాగా చెప్తారు. హై పిచ్, లో పిచ్ అనేది, ఆరోహణ, అవరోహణ అనే అంటే అసెండింగ్, డిసెండింగ్, వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా మ్యాథ్స్ బేసిక్స్ మీద వెళ్తాయి. అలాగే ఈ డ్రాయింగ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వీటికి సంబంధించిన పోస్టర్స్ అనేవి చూసుకుంటే సిమెట్రీ అనేటటువంటి టాపిక్ ఈ డ్రాయింగ్ సంబంధించినటువంటి అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇలా గణితం, మ్యాథ్స్ అనేది స్కూల్ సబ్జెక్ట్స్ అయినటువంటి లాంగ్వేజెస్, సైన్స్ సబ్జెక్ట్స్, అలాగే సోషల్ సబ్జెక్ట్, అదేవిధంగా ఆర్ట్స్, డ్రాయింగ్, అలాగే ఆర్ట్స్ వీటికి సంబంధించి, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ ఈ అంశాల్లో నేర్చుకోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా డైలీ లైఫ్ సంబంధించి కానీ మనం చూసుకుంటే అసలు డైలీ లైఫ్లో గణితం అనేది లేకుండానే మనం ఊహించలేము. ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనిషి ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా
ప్రతి అంశంలోని కూడా మ్యాథ్స్ ఇంక్లూడ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఎన్నింటికి లేవాలి, లేచిన తర్వాత ఒకవేళ టిఫిన్స్ అవి అంటే ఎన్ని స్పూన్స్ లేదా ఎంతమందికి ఎంత క్వాంటిటీలో ఫుడ్స్ ప్రిపేర్ చేయాలి, లేదు బయటకు వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఆ వెళ్ళడం కోసం ఏదైనా వెహికల్ వాడుతుంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, వాటికి సంబంధించి పెట్రోల్ ఎంత కొట్టించాలి, లేదు ఏదైనా వర్క్ సంబంధించి చేస్తే ఆఫీస్ కానీ అదైతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వర్క్ ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి, వాటికి సంబంధించి లేదా ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే ఏమేమి సరుకులు తీసుకురావాలి, వాటికి సంబంధించి మళ్ళీ చెప్పడంలో కూడా కొలమానానికి సంబంధించి ఎన్ని కేజీలు, ఎన్ని లీటర్లు, అలాగే వాటికి సంబంధించి మళ్ళీ లింకప్ ద్రవ్యం మనీ ఎంత అవుతుంది ఏంటి, ఎవరితో అన్నా ఏదైనా చెప్పే ఎన్నింటికి రావాలి, లేదా ఎన్ని ఏదైనా కంపేర్ చేసేటప్పుడు ఎంత బరువు ఉంది, ఇలా ప్రతి మాట ప్రతి అంశము కూడా మనకి మ్యాథ్స్ టెర్మినాలజీ లేకుండా మనం ఏ వర్క్ చెయ్యలేము. దాన్ని బేస్ చేసుకుంటే మనకి మ్యాథ్స్ అనేది డైలీ లైఫ్లో ప్రతి దాంట్లోని కూడా ఉపయోగపడుతూనే ఉంటుందన్నమాట. గృహావసరం అంటే డొమెస్టిక్ యూజెస్ పర్పస్గానే కాదు, మనకి బిజినెస్ పర్పస్గా కూడా. ఒకవేళ ఫైనాన్స్ చేసేవాళ్ళు అంటే లాభ నష్టాలు లేదా వడ్డీలు లేదా వ్యాపారాలకు సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, క్యాపిటల్ అమౌంట్ తగ్గట్లుగా ఆ ఇయర్కి సంబంధించి చూసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఇవన్నీ కూడా వ్యాపార గణితం అనేటువంటి పేరుతో మనం చదువుకుంటాం కూడాను. డిస్కౌంట్ అనేటువంటి పేరు లేదా ఎంఆర్పి రేటు, ఇలా మనకి గణితం అనేది అన్ని చోట్ల కూడా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని నిత్య జీవితంలో గణితానికి గల కొరిలేషన్ మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా టీచర్స్ అలాగే స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఈ మ్యాథ్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి అలాగే మ్యాథ్స్లో ఉన్నటువంటి టాపిక్స్ తోటి ఉన్నటువంటి కొరిలేషన్ కానీ గుర్తించి అన్ని టాపిక్స్ని కూడా చక్కగా నేర్చుకుంటే, కంప్లీట్గా నేర్చుకుంటే అప్పుడు మ్యాథ్స్ యొక్క లెర్నింగ్ అనేది కంప్లీట్ అయింది అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా కొరిలేషన్ అనేది మ్యాథ్స్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కొరిలేషన్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.